కాబట్టి ఈ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనం నేర్చుకోవాలి ప్రియులారా. చూడండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 10వ వచనం. ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. సమయము త్వరగా గతించును, మనము ఎగిరిపోదుము. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? దేవుడు మనిషికి 70 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అంతేకాకుండా నీకేమైనా కాస్త డబ్బులు ఎక్కువ ఉంటే, బలమైన తిండి తింటే ఇంకో 10 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. గమనిస్తున్నారా? అది కూడా ఆయాసంగానే బ్రతుకుతావు. కాళ్ళు సరిగా కనబడవు. గమనిస్తున్నారా? నడవలేవు, లేవలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. ఒకని సహాయము కొరకు నువ్వు కనిపెడుతూ ఉంటావు. గమనిస్తున్నారా? కాబట్టి ఈ 70 సంవత్సరాల 80 సంవత్సరాల వయస్సులో నీవు సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు, అది ప్రాముఖ్యం. సమయం అంతా అయిపోయిన తర్వాత ఎవడు ఏం చేయలేడు. గమనిస్తున్నారా? యవనస్తులు కూడా వారు సమయాన్ని మరి దేవుని కొరకు వారు ఉపయోగించాలి. అంతేగాని యవనేచ్ఛలకు కానీ, దురలవాట్లకు కానీ, లోక సంబంధమైన పాపపు అలవాట్లకు కానీ మరి సమయాన్ని ఉపయోగించకూడదు ప్రియులారా. ఒక్కసారి సమయాన్ని పోగొట్టుకుంటే అది మరలా తిరిగి సంపాదించుకొనలేము. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రభు యొక్క రాకడ కొరకు, అంటే పరలోక రాజ్యము కొరకు సిద్ధపడడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గమనిస్తున్నారా? తర్వాత చూసుకుందాములే అంటే కుదరదు. తర్వాత మరి కాళ్ళు గాలిన తర్వాత మనం ఏమీ చేయలేం. కాబట్టి నీలో ఆయుష్ ఉండగానే, నీవు భూమి మీద బ్రతుకుండగానే నీ యొక్క జీవిత సంవత్సరాలు, గమనిస్తున్నారా, అవి మీరు చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గమనించండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికామనేటువంటిది దేవుడు చూడవు. ఎన్ని సంవత్సరాలు నీవు ప్రభు కొరకు బ్రతికావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభు సేవ చేసావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభు కొరకు ఉపయోగపడావు, ఎంత కాలాన్ని నువ్వు ప్రభు కొరకు ఉపయోగించావు అనేది నీవు పరలోకి వెళ్ళిన తర్వాత దానికి దేవుడు ప్రతిఫలం చూస్తాడు. అంతేగాని 70 జీవించినా, 80 జీవించినా, 100 సంవత్సరాలు జీవించినా బట్ ఆయన లెక్కలోకి తీసుకోడు. గమనిస్తున్నారా? ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంత పరిచర్య చేసావు, దేవుని కొరకు ఎంతకాలం జీవించావు, నీ సమయాన్ని దేవుని కొరకు ఎంత ఉపయోగించావు, నీవు కానీ నీ కుటుంబం కానీ, దానిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ క్రియలను బట్టి దేవుడు నీకు పరలోక రాజ్యంలో మరి స్థానం ఇస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. గమనిస్తున్నారా? ఒకసారి సమయం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. యవన ప్రాయం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. గమనిస్తున్నారా? కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యవన జీవితం అంతా కూడా తండ్రి యొక్క పనుల నిమిత్తం అని గడిపాడు. ఎక్కడ తను సొంత పని చేసుకున్నట్టు ఎక్కడ కనపడలేదు బైబిల్లో. అంతా కూడా తన తండ్రి చిత్తానుసారంగా జరిగించి చివరికి మరి తండ్రి యొక్క చిత్తానుసారంగా ఆయన ఈ లోకంలో కన్నుమూసాడు ప్రియులారా. కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ బిడ్డలకు కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేయడం నేర్పించాలి. మీ బిడ్డల్ని జ్ఞానవంతులుగా నేర్పించాలి. గమనిస్తున్నారా? అంతేగాని లోకంలో ఉన్న పాపం వైపు కానీ, శరీర క్రియలు కానీ, పాపమును కానీ చోటు ఇవ్వకుండా, గమనిస్తున్నారా, వారు ప్రతి విషయంలో వారికి ఉపయోగకరంగా
వారి అభివృద్ధి కొరకు వారు సమయాన్ని వెచ్చించేలాగా బిడ్డలకు మీరు నేర్పించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము ప్రసంగి 11వ అధ్యాయము 9-10 వచనాలు. యవ్వనుడా, నీ యవ్వనమును నీ యవ్వన కాలమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మళ్ళా చదువు తల్లి. యవ్వనుడా, గమనించండి, అక్కడ యవ్వనుడు అని రాశాడు, కానీ మరి నేనేం పెడతానంటే, ఓ ఒడ్డుగుడుములో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా, మీ జీవిత కాలమందు మీరు సంతోషించండి. ఎలా సంతోషించాలి? తాగి కాదు, చుట్టలు తాగి కాదు, మందు తాగి కాదు, పాపం చేస్తూ సంతోషిస్తూ జీవితాన్ని గడపకూడదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ సంతోషించమన్నాడు. కానీ నువ్వు ఏ విధంగా సంతోషించాలి? నీవు చేస్తున్న ఉద్యోగములను సంతోషించాలి. నీ భార్యను బట్టి, నీ బిడ్డలు బట్టి, గమనిస్తున్నారా, వారిని బట్టి నువ్వు సంతోషించాలి. నీవు సంఘమును బట్టి, దేవుని ప్రేమించడం బట్టి, దేవునిలో ఆధ్యాత్మికంగా కొనసాగడం బట్టి నీవు ఆ విధంగా దేవుని సంతోషపెట్టాలి. నువ్వు ఆ విధంగా సంతోషించాలి. నీవు గమనిస్తున్నారా? కాబట్టి దేవుడేమన్నాడు? నువ్వు సంతోషించు. కానీ చాలామంది ఏం చేస్తారంటే, పీకల దాకా తాగి సంతోషిస్తూ ఉంటారు, పనికిమాలిన పనులు చేస్తూ సంతోషిస్తారు, పాపాన్ని చేస్తూ సంతోషిస్తారు. ఆ పాపం చేసేటప్పుడు సంతోషంగానే చేస్తారు, తర్వాత ఏడుస్తారు, తర్వాత బాధపడతారు ప్రియులారా. కాబట్టి మీ యొక్క జీవిత కాలమందు దేవుడిచ్చిన మీకు సంవత్సరములందు మీరు సంతోషంగా ఉండాలి. అంతేగాని ఏడుస్తూ జీవితాన్ని గడపకూడదు. అంటే సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క అడుగు జాడలలో, దేవుని యొక్క వాక్యానుసారముగా, ప్రార్థనా పూర్వకంగా వాక్య ధ్యానించుటలో నీవు కొనసాగినప్పుడు నీ జీవిత సంవత్సరాలు సంతోషంగా ఉంటాయి, ఆనందాన్ని అనుభవిస్తావు. గమనిస్తున్నారా? లేకపోతే నీ జీవితకాలం అంతా ఏడుస్తూనే ఉంటావు. చేసిన బాబు ఊరికినే పోతుందా? అది పట్టుకుని నిన్ను ఏడిపిస్తుంది, వదలదో. ఆలోచన చేస్తున్నారా? చేసినప్పుడు సంతోషంగానే చేస్తావు. ఈ సమయం దేవుడిచ్చాడు కనుక ఇప్పుడు సంతోషించకపోతే ఇంకెప్పుడు సంతోషించాలి అనేటువంటి ఆలోచన కలిగి నీవు సమయాన్ని వినోదాలకు, గమనిస్తున్నారా, సరదాలకి, పాపము చేయడానికి, లోక సంబంధమైన పనులకు, ఆటలకి, హంగామాలకు వృధాగా సమయాన్ని వృధాగా వెచ్చిస్తూ ఉంటారు. తర్వాత బాధపడతావు. గమనిస్తున్నావా? అన్నం పొయ్యి మీద పెట్టి సీరియల్ చూస్తున్నావు అనుకో, ఆ సీరియల్ మంచి సీరియస్గా చూస్తున్నావు. ఈ లోపల ఆ సీరియల్లో సీరియస్ అయిపోయావు కదా. ఈ లోపల అన్నం స్టవ్ మీద అన్నం ఏమైందంటే అట్టడికి మాడి కొంపతో ఉంటుంది, అయినా స్మెల్ రాదు నీకు. ఓ కాంచేవుడికి అమాంతంగా గుర్తొస్తుంది, అయ్యో పొయ్యి మీద అన్నం పెట్టాను అని ఆలోచన చేసి పరిగెత్తుకొస్తాం. ఈ లోపు కాస్తది మాడిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం? అరే ఏమైందిరా, చక్కగా అన్నం అంతా మాడిపోయింది, ఏం చేయాలి, మళ్ళీ ఇదంతా శుభ్రంగా ఎట్లా తోమాలి. అప్పుడు బాధపడతావు. అంటే నీ సమయం ఏం చేసావు? నీ వినోదానికి ఉపయోగించావు, అందులో లీనమైపోయావు. గమనిస్తున్నారా? ఇక్కడేమైంది? ఉన్నది ఊడిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నావు? మళ్ళీ బాధపడి
తోముకోవడం, అది పడేసి మళ్ళీ అసరెట్టి మళ్ళీ ఉండి ఈ లోపల మీ ఆయన గారు వస్తే లాగుడో పీకుడో ఏదో జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం సమయాన్ని వృధాగా చేసుకునే ద్వారా అనార్థాలు వస్తాయి, సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి నీ యొక్క సంవత్సరము దినములలో నీవు సంతోషంగా బ్రతకమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. నీ యవ్వన కాలమందు సంతోషించుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక నీ హృదయమును సంతృప్తిగా ఉండనిమ్ము. అంటే దాన్ని మీరు ఏం చేయాలంటే దేవునికి అనుకూలంగా, నీకు అనుకూలంగా హృదయం ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఆ హృదయాన్ని లేనిపోని వాటితో నింపేస్తూ ఉంటాం, లోక సంబంధమైన వాటితో దాన్ని నింపేస్తూ ఉంటాం. కాబట్టి హృదయం ఏమవుతుంది? పాపముతో నిండిపోయి అది బలహీనమైపోతుంది, అనారోగ్యమైపోతుంది. అది నీకు సంతృప్తికరంగా ఉండదు. గమనిస్తున్నారా? నీ హృదయం నీకు సంతృప్తికరంగా, హాయిగా, సంతోషంగా ఉండదు. ఎందుకంటే నీ హృదయములు లేనిపోని అన్ని ఆలోచనలు. గమనిస్తున్నారా? కుట్రతో కూడినటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు, పాపంతో కూడినటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, దేవునికి అయిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. కనుక ఆ హృదయం ఏమైందంటే చక్కగా పనిచేసే హృదయం. గమనిస్తున్నారా? కాంచేపు పని చేస్తుంది, కాంచేపు పని చేయకుండా ఆగిపోతుంటుంది. అందుకే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పోటీ ఎక్కువైపోతుంది, స్టంట్లు వేస్తూ ఉన్నారు. దాన్ని క్రమ పద్ధతిలో ఉంచుకోవాలి, అంతేగా దాన్ని ఇష్టం వచ్చినట్టు మీరు వాడకూడదు. ఆ హృదయంలో ఏం పెట్టాలో అదే పెట్టాలి. ఆ హృదయలు ఏం చేస్తారు? వీళ్ళు ఆ సుట్టగాల్చి ఆ పొగను పంపిస్తారు అందులోకి. మరి అది ఏం చేస్తుంది? మరి పాడవదా? ఏమండే ఆ సుట్టబొగ ఏం చేస్తుంది? దాన్ని పాడు చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు? పాలు తాగండిరా, కాఫీ తాగండి, టీ తాగండి అంటే వీళ్ళు మందు తాగుతున్నారు. వీళ్ళు మందు తాగది ఏం చేస్తుందని దాని లోపలికి వెళ్ళి దాన్ని పాడు చేస్తుంది. అది సరిగ్గా పనిచేయదు. అప్పుడు నీకు ఆయాసం, దుఃఖం, నెమ్మది ఉండదు, కడుపులో మంట, పోటు, హార్ట్ అటాక్, ఇవన్నీ. అది సంతృష్టిగా లేదా? కానీ దేవుడేమన్నాడు? నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమో. దాన్ని నువ్వు కంగారు పెట్టొద్దు. నువ్వు దానికి కంగారు పెడితే గంటకి 10 సార్లు కొట్టుకోవాల్సింది 20 సార్లు కొట్టేసుకుంటుంది. అది ఎక్కువగా కొట్టిందంటే ఏం చేస్తుంది తెలుసా? ఇది అబ్బకెళ్ళిపోతుంది. దాన్ని ఎందుకు బాధ పెడతావు నువ్వు? గమనిస్తున్నారా? లేనిపోని ఆలోచన పెట్టుకుంటున్నావు, టెన్షన్తో కూడినటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమో. గమనిస్తున్నారా? కాబట్టి దాన్ని ప్రశాంతంగా కొట్టుకోవాలి. కొట్టుకుంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు, లేకపోతే తక్కువ కాలం ఎగిరిపోతావు. ఆలోచన చేసుకోవాలి. అంతేగాని ఆ హృదయంలోకి వెళ్ళవలసింది సారా, ఈ బ్రాందీలు కాదు, చక్కని పాలు, నీళ్లు, జ్యూసులు ఇవి పోవాలి. అంతేగాని చుట్టపోక వేయకూడదు దానికి. దేవుడి దగ్గర ధూపమేత్ర చూసారా? దేవుడికి ఇప్పుడు చూడండి, విగ్రహాలకి ధూపమేస్తున్నారు వాళ్ళు. అలాగే గమనిస్తున్నారా? మీరు కూడా చుట్ట తాగి, సిగరెట్ తాగి దానికి ధూపమేస్తున్నారు మీరు. అది ఏం చేస్తుంది? పొగసురుగం వచ్చేస్తుంది, పొగట్టేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక సరిగా పని చేయదు. ఆలోచన చేసుకోవాలి. పాపం అనేటువంటి దాన్ని హృదయంలో పెడుతున్నారు. దానివల్ల కొంతపాడైపోతుంది. ఇవన్నీ తట్టుకోలే కదా, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ హృదయమును సంతృష్టిగా ఉండము, దేవునికి అనుకూలముగా. దానిలో ఏం ఉండాలో అయ్యే ఉండాలి, మిగతా వాటిని ఏం పెట్టొద్దు. దేవునికి స్తోత్రం గట్టిగా. తర్వాత
నీ కోరిక చొప్పున. నీ దృష్టి యొక్క అమ్మా నీ దృష్టి యొక్క చూడండి, నీ కోరిక. అందరికీ కోరికలు ఉంటాయి, గమనిస్తున్నారా? కానీ ఆ కోరికలు ఆధ్యాత్మికమైనటువంటి కోరికలుగా ఉండాలి. ఆ కోరికలు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ కోరికలు దేవునికి ఇష్టమైనటువంటి కోరికలుగా ఉండాలి. కోరిక ఉంది కదా అని చెప్పి కోరిక తీరలేదని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. ఆ సంజయ్ ఘోష్ అదే చేశాడు. వాడికో కోరిక ఉంది. అక్కడ ఉన్న ట్రైనీ నర్సులను పాడు చేసేవాడు, బ్లూ ఫిలిమ్స్ తీసేవాడు, గమనిస్తున్నారా? విదేశాలకు అవయవాలను అమ్మేసేవాడు, గమనిస్తున్నారా? వాడి యొక్క అండర్ గ్రౌండ్లో 2000 మరి బ్లూ ఫిలిం క్యాసెట్లు దొరికాయట, సిమ్ కార్డులేను. వాడు కోరిక చెప్పిన వాడు ప్రవర్తించాడు, గమనిస్తున్నారా? ఆ కోరిక అంతులేదు. ఎవరిని అనుభవించాలంటే వారిని అనుభవిస్తూ ఉండేవాడు. ఎవరైనా మాట వినకపోతే నిన్ను పరీక్షలో ఫెయిల్ చేస్తాం, నీకు మార్కులు రాకుండా చేస్తాం అని భయపెట్టేవాడు, గమనిస్తున్నా? కొంతమంది సర్టిఫికెట్లు వాడి దగ్గర పెట్టుకునేవాడు. ఎంతో భయంకరమైన కోరికలు వాడు ఉన్నాడు. ఈ రోజున ఆ కోరిక ఏం చేసిందంటే కటకటలో గంటేసింది. ప్రియులారా, గమనిస్తున్నారా? ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, గమనిస్తున్నారా? నీ కోరికను సఫలపరచువాడు దేవుడు. దేవునికి స్తోత్రురా. గమనిస్తున్నారా? నీ కోరికను దేవుడు సఫలపరుస్తాడు. అది ఏ విధమైన కోరిక ఉన్నది, గమనిస్తున్నారా? నా కుమార్తెకు చక్కని వరుడు దొరకాలి, నా కుమార్తెకు మంచి వధువు దొరకాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, గమనిస్తున్నారా? నాకు చక్కని ఇల్లు ఉండాలి, చక్కని గృహం కట్టుకోవాలి, నేను దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, గమనిస్తున్నారా? అటువంటి కోరికలు ఉండాలి, గమనిస్తున్నారా? కోరికను బట్టి దేవుడు ఆలోచన చేస్తాడు. కొంతమంది కోరికలు సఫలీకృతం కాక డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా నా బతుకింతే, నా కోరిక నెరవేరదు అని అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ కోరికను నేను సఫలపరుస్తాను. కాబట్టి అనవసరమైన కోరికలు ఉండకూడదు. కొంతమంది కోరికలు గుర్రాల వలె పరిగెడుతూ ఉంటాయి, గమనిస్తున్నారా? కాబట్టి నీ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. పక్కోడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడని నీవు ఇంకొక 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయకు. నీకు ఉన్న స్థాయిలోనే నువ్వు చేసుకో, అంతేగాని వాడు చేశాడు కనుక నేను కూడా చేయకపోతే బాగుండదని కోరికలకి వెళ్ళకో. సతికిలు పడిపోతావు, తీర్చలేక అప్పతెప్పలు పడతావు. అర్థమైందా? కొంతమంది ఈ విధంగానే చేస్తుంటారు. పక్కోళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, నీవు చేసిన అప్పు వాళ్ళు తీర్చరో, నువ్వు లాక్కోవడం పీక్కోవడమే. అటువంటి కోరికలు ఉండకూడదు, గమనిస్తున్నారా? నీ తోటి వాడి నీ స్థాయి ఎంత వరకు ఉంటే అంతవరకే నువ్వు చేసుకోవాలి. ఎంత చెట్టుకు అంతే గాలి, గమనిస్తున్నారా? ఆలోచన చేయాలి. నీ కోరికను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకుంటాడు. నువ్వు ఎటువంటి కోరికలు కలిగి ఉన్నావు అది దేవుడు ఆలోచన చేస్తాడు. నీ కోరిక చెప్పున నువ్వు ఏ విధంగా ప్రవర్తించవో ఆ ప్రవర్తనని దేవుడు ఆయన యొక్క చిత్తంలోనికి తీసుకుంటాడు. ప్రియులారా, కాబట్టి నువ్వు సమయాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగము చేసుకుంటూ ముందు కొనసాగాలి. నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అది గమనిస్తున్నారా? నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు అంటే నీ కంటితో రకరకాల దృశ్యాలు చూడాలని ఆశపడుతూ ఉంటావు, గమనిస్తున్నారా? విదేశాలకు వెళ్ళాలనుకుంటావు, గమనిస్తున్నారా? అనేక రకాలుగా నువ్వు ఆలోచన చేస్తావు. నీ యొక్క దృష్టి ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించు అంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు. కానీ
అది దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో చూసుకో. అంటే దేవుడు సంతోషించమన్నాడు, సుఖించమన్నాడు, బాగానే ఉందని చెప్పి నీవు ఇష్టానుసారంగా జీవించగా, నీ కోరిక చెప్పును ప్రవర్తించమన్నాడు అని నీ ఇష్టానుసారం కోరికలు పెట్టుకోకు. నీ దృష్టిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ దృష్టి ఎవరి మీద ఉంటుంది? దావీదు యొక్క దృష్టి మరి చూడకున్న ప్రదేశానికి వెళ్ళింది, పాపము చేసిన వాడిగా ఉన్నాడు. సంసోను తన దృష్టి చూడకూడని వెళ్ళకూడని ప్రదేశానికి సంసోను దృష్టి వెళ్ళింది, బందీ అయిపోయాడు, గుడ్డోడైపోయాడు. గమనిస్తున్నారా? నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించు, కానీ దానికి నువ్వు ప్రతిఫలను అనుభవించబోతున్నావు. అంటే నువ్వు దేనికి ఎటువంటి సమయాన్ని ఉపయోగిస్తున్నావు, అది చాలా ప్రాముఖ్యం. ఆలోచన చేస్తున్నారా? దేవుడు చూడండి మన సమయం గురించి ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో మనం ఆలోచన చేసుకొనవలసిన వారిగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. అక్కడ ఎట్టాడండి లింక్, వినరా? రే నువ్వేం తింటావో తిను, ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, సంతోషంగా ఉండు, నీ కోరిక తీర్చుకో, నీ దృష్టి ఇష్టం చొప్పున ప్రవర్తించు, అన్నీ అయ్యి. కానీ అక్కడ పెట్టాడు, కానీ నీవు వీటన్నిటిని చేయటం దానిని బట్టి నిన్ను తీర్పులోనికి చేసుకుంటాను, నీవు చేసిన పనులను బట్టి. గమనిస్తున్నారా? సంతోషించమన్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు సంతోషిస్తే కుదురుతుందా? ఏమండి? తర్వాత దేవుడు పీకట్టుకుంటాడో, నీవు దైవికంగా ఎంతకాలం గడిపావో దేవుడు దానిని తీసుకుంటాడు లెక్కలో. నీవు చనిపోయిన తర్వాత నీ కూడా వచ్చేది నీ యొక్క క్రియలు మాత్రమే. నీ మొలతాడు కానీ, నీ భార్య కానీ, నీ కొడుకు కానీ, కూతురు ఎవరు రారు కూడా. గమనిస్తున్నావా? కట్టుకున్న మొలతాడు కూడా రాదు, పెట్టుకున్న బంగారం కూడా రాదు. నీవు కూడా వచ్చేది నీవు క్రియలు, నువ్వు చేసిన క్రియలు. మంచి చేస్తే మంచి వస్తాయి, చెడ్డ చేస్తే చెడ్డ వస్తాయి. దేని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడనమాట. అది గమనించుకుంటున్నారా? కాబట్టి నువ్వు సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నావో నేర్చుకోవాలి. సమయము చాలా విలువైనది. గమనిస్తున్నారా? దేవుడు చూడండి ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మరి మనిషికి దేవుడు 70 సంవత్సరాల వయసుని ఇచ్చాడని కదా. ఇప్పుడు 70 సంవత్సరాలని మరి యొక్క శాస్త్రవేత్తలు ఏ విధంగా వాళ్ళు అంచనా వేశారంటే ప్రియులారా, 23 సంవత్సరాలంట. గమనిస్తున్నాడు? 70 సంవత్సరాల్లో 23 సంవత్సరాలంట మనిషి నిద్ర కొరకు ఉపయోగిస్తాడట. వాడు 70 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు నిద్రపోతే ఈ 23 సంవత్సరాలు నిద్రపోతాడంట మనిషి. గమనిస్తున్నారా? కాబట్టి మీరు ఎంతగా రోజుకి ఎంతసేపు నిద్ర అవుతున్నారో ఆలోచన చేసుకోండి. 16 సంవత్సరాలు అంటండి తన పనిలో ఉంటాడట. అంటే కష్టపడి పని చేసుకోవడం, తాను చేతి పని 16 సంవత్సరాలు తన చేతి పనికి తన సమయాన్ని ఉపయోగిస్తాడట. మూడవది 8 సంవత్సరాలు టీవీ చూడడానికి వినోద కార్యక్రమాలకు ఉపయోగిస్తాడట. 8 సంవత్సరాలు టీవీ, వినోదాలు, పేకాట్లు, అష్టసమ్మాట్లు ఇవన్నీ ఉంటాయి. ఇంకేమున్నాయి వినోదాలు? అక్కడికి వెళ్ళడం, ఊటీ వెళ్ళడం, అక్కడ కొన్ని ప్రాంతాలకి సముద్రం, ఇలాగ రకరకాల వినోదాలకు, సినిమాలకి, షికారులకి. అంటే మానవుడు అంట ఈ 70 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు టీవీలకి, సినిమాలకి, సెల్ ఫోన్ చూడడానికి దేనికి ఉపయోగిస్తాడట. 8 సంవత్సరాలు చూస్తున్నారా?
6 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు ఇవి వాడు జీవిత ప్రయాణం కొరకు ఉపయోగిస్తాడట. వాడు 70 సంవత్సరాల వయసులో 6 సంవత్సరాలు ఓన్లీ ప్రయాణానికి ఉపయోగిస్తాడట మనిషి. గమనిస్తున్నారా? 16.5 సంవత్సరాలు గమనించండి. 16.5 సంవత్సరాలు స్నానానికి, తిండికి, విశ్రాంతికి, అంటే శరీర శుభ్రానికి అన్నమాట. తిండికి, విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవడం అనమాట. ఎన్ని సంవత్సరాలు? 16.5 సంవత్సరాలు దానికి స్నానానికి, తిండికి, విశ్రాంతికి ఉపయోగిస్తాడట. ఇంకెంత మిగిలింది? అమ్మా నువ్వు లెక్కలో బాగానే ఉన్నావయ్యా, నేనే లెక్కల్లో వీక్. అక్కడ క్యాల్కులేట్ చేస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఇంకా 6 నెలలు మిగిలింది. ఈ 6 నెలలు అంటండి భక్తి సంబంధమైన వాటికి ఉపయోగిస్తాడట. 6 నెలలు అంటే దేవుడు వాడికి 70 సంవత్సరాలు ఇస్తే 6 నెలలు భక్తి జీవితానికి, అంటే వాక్యం చదవడానికి, ప్రార్థన మాట్లాడగా ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి, దేవుని సన్నిధికి రావడానికి, ప్రభు బలు తీసుకోవడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, ఎక్కడైనా మీటింగులు ఉంటే వెళ్ళడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి ఎన్ని నెలలు? 6 నెలలు అంట. చూసారు వాళ్ళు ఎంత? మరి ఈ 6 నెలలే దేవుడు లెక్కలో తీసుకుంటాడు. మిగతాయి ఎంత మిగిలింది? 70 సంవత్సరాలు 6 నెలలు తీసేస్తే 64 69.5. ఈ 69.5 సంవత్సరాలు దేవుడు లెక్కలో తీసుకోవడం మిమ్మల్ని. ఈ 6 నెలలు నువ్వు ఎంత భక్తిగా జీవించావో, దేవునికి ఎంత సమయాన్ని ఉపయోగించావో దానిని బట్టి పరలోకి వెళ్ళిన తర్వాత నీకు ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. చూడండి న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3, 4, 5 వచనం. అతని తరువాత ఈ వాక్యం అందరూ తీయండి, అందరూ తీయండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 3, 4, 5. ఇప్పుడు మైకులో చదవండి దాన్ని. అటు తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలను ఎక్కి 30 గాడిద పిల్లలను ఎక్కి తిరుగువారు 30 ఊరులను వారికుండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశములో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతి పెట్టబడెను. దేవునికి స్తోత్రం. విన్నారా? అర్థమైందా మీకు? యాయీరు అనేటువంటి రాజు ఉన్నాడు. ఎంతకాలం పరిపాలించాడమ్మా? 22 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. వాడికి ఎంతమంది కుమారులు? 30 మంది కొడుకులు ఉన్నారు. 30 మందికి ఏమి ఇచ్చాడు? 30 గాడిదలు ఇచ్చాడు. 30 మందికి ఏమి ఇచ్చాడు? 30 ఊళ్ళు ఇచ్చాడు. వాళ్ళ జీవితకాలం అంతా అలాగే గడిపారు. గాడిద ఎక్కడం, ఆ ఊరి మీద తిరగడం, గాడిద ఎక్కడం, ఆ ఊరి మీద తిరగడం. గమనించిన తండ్రి ఏ సంపాదించాడో చూడండి, తన సమయాన్ని ఎలా ఉపయోగించాడో చూడండి. 22 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 30 మంది కొడుకులు కన్నాడు. 30 మందికి ఏమి ఇచ్చాడు? 30 గాడిదలు ఇచ్చాడు. 30 ఊర్లు ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారా? ఆ 30 గాడిదలు ఎక్కి ఆ 30 ఊర్లు తిరుగుతూ ఉన్నాడు. ఇదే పని. ఇక జీవితంలో వాళ్ళకి ఏం పని లేదు. అదే కదా రాశాడు. నీకు ఏమన్నా రాశాడా? కనుక చివరికి తండ్రి మరణించాడు. ప్రియులారా, వాళ్ళ జీవితంలో ఏం సాధించారండి? ఏమైనా సాధించారా? వారి సమయాన్ని అంత వృధా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఎంత వయసు వచ్చింది కనుక నేను ఏం సాధించాను? నా సమయాన్ని ఎంతవరకు ఉపయోగించాను?
నా సమయాన్ని దేనికి ఉపయోగించాను, నా సమయాన్ని మరి మరి దేవునికి అనుకూలంగా జీవించానా లేదా అని మీరు ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే సమయం చాలా విలువైనది, సమయం పోతే రాదు. కాబట్టి నీ సమయాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నావు ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోవాలి. గమనిస్తున్నారా ప్రియులారా? మరి హానోకుని, అదేవిధంగా మరి నోవహుని, మోసేని మనం చూసినట్లయితే వారు బ్రతికినంత కాలము కూడా వారు ప్రభు కొరకు వారు బ్రతికారు. ప్రభు కొరకు గొప్ప గొప్ప కార్యం జీవితకాలం అంతా కూడా, అంటే వారు దేవుల్లో గడిపింది 100% కూడా దేవుల్లోనే వారు గడిపారు. అందుకే వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. గమనిస్తున్నారా? హానోకు దేవునితో 365 సంవత్సరాలు కూడా దేవునితోనే నడిచాడు. మరి 24 గంటల్లో ఎంతసేపు నువ్వు దేవునితో ఉంటున్నావు అది నువ్వు ఆలోచన చేసుకోవాలి. యోబుకి అదేంటి, హానోకి పిల్లలు లేరా? ఏమండి, ఏమి లేవా? అన్నీ ఉన్నాయి. తాను జీవిస్తూ, గమనిస్తున్నారా, 365 రోజులు కూడా మరి దేవునితో నడిచిన వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి నోవహు తన బ్రతికినంత కాలము కూడా దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు వాడని కట్టాడు. గమనిస్తున్నారా? తన కుటుంబం అంతా కూడా రక్షించుకున్నాడు ఆయన. ఆలోచన చేయాలి. మోషే తన జీవితకాలం అంతా కూడా పరిచర్య చేస్తూనే ఉన్నాడు, ఆ పరిచర్యలో చనిపోయాడు. గమనిస్తున్నారా? ఆలోచన చేయాలండి. వీరు మనము ఆదర్శప్రాయంగా మనం తీసుకోవాలి. వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, వారి జీవితాలు ధన్యమయ్యాయి. కాబట్టి వారి సమయాన్ని అంతా కూడా దేవుని కొరకు వారు ఉపయోగించారు. కాబట్టి మనము కూడా ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం అది ప్రాముఖ్యం. ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం. మన సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోలేవు. చాలామంది నిర్లక్ష్య స్వభావం ఎక్కువ ఉంటుంది దేవుని సన్నిధికి రావడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి. అందుకే 70 సంవత్సరాలు 6 నెలలు ఏంటండి, చూసారు ఎంత భయంకరంగా రాశారు. మానవుని యొక్క పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి నీకు 6 నెలల యొక్క ప్రతిఫలమే దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం అది ఆలోచన చేసుకునవలసిందిగా మరి ప్రభు పేరిట మనం చేస్తాను ప్రియులరా. అందుకే అంటాడు మరి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు అంటాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించుడి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. అంటే రక్షింపబడినటువంటి నీవు, గమనిస్తున్నారా, రక్షణ పొందినటువంటి నీవు, దేవుని అభిషేకమును పొందినటువంటి నీవు, తన రక్తముతో కొనుక్కున్నాడు ప్రభు. కాబట్టి యేసయ్య ఏమన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను కనుక ఇదిగో మీకు బాధ్యత అప్పగిస్తున్నాను నేను. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి మరి విశ్వసిస్తారో వారి నా నామ పేరిట మీరు బాప్తిసం ఇవ్వండి, మీకు జీవ కిరీటాన్ని నేను అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. గమనిస్తున్నారా? కాబట్టి నీ సమయాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు, సువార్త పరిచర్యకుడి సమయాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నావు, అది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది సమయాన్ని దేనికి ఉపయోగిస్తారు చెప్పమంటారా? సోమరితనం. వారి సమయాన్ని సోమరితనం. రెండవది ప్రియులరా, సినిమాలు, వ్యర్థమైనటువంటి మాటలకి, గుసగుసలకి కొండెములాడుట. విన్నారా? మనిషి సమయాన్ని ఎలా వృద్ధపరుచుకుంటాడంటే సోమరితనం, పని చేయడం, ఇంటి అడుగు ఉంటాడు. ఎవడైనా తెచ్చి పెడితే, ఎక్కడైనా ఫ్రీగా దొరికితే దాని కొరకు ఆశపడతాడు, కానీ కష్టపడి పని చేయడానికి సమయాన్ని ఉపయోగించుకోడు. రెండవది, సినిమాలకి, టీవీలకి బాగా సమయాన్ని ఉపయోగిస్తారు. సమయం అంతా వాటి కొరకు వృధా చేస్తారు వీడు. గమనిస్తున్నారా? ఆలోచన చేసుకోవాలి. మూడవది, వ్యర్థమైన మాటలు. ఇంకా కూర్చుని లేనిపోని సుత్తంతా చెప్పుకుంటారంటే ఆడి గురించి, ఈడి గురించి, ఆమె గురించి, ఈమె గురించి, ఆ ఊర్లో జరిగే గొడవలు, ఇవే గంటల తరబడి చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు.
ఇది మనకి తెలిసిన విషయమే. ఏమంటే నాలుగోది గుసగుసలు. దీనికి సమయాన్ని వృధపరుచుకుంటారు వీళ్ళు. ఈ గుసగుసలుగా అర్థం ఉండదు, రకరకాల గుసగుసలు. ఇవన్నీ మీకు తెలుసు అనుకోండి, అయినా చెప్తున్నాను. అంటే వీటి నిమిత్తము మీరు సమయాన్ని వృధాపరుచుకుంటున్నారు. అంతేకాకుండా కొండెములాడుట, దెబ్బలాడుకోవడానికి, తిట్టుకోవడానికి. ఇద్దరికి గొడవ వచ్చిందనుకోండి, కనీసం గంట అరగంట తిట్టుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు విడదీసేవారు. అంతేనా? అవునా కదా? అంటే దానికి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కొండెములాడుట, కొట్టుకొనుట, అంటే వివాదాలు చేసుకుంటూ ఉంటారు. దీనిని బట్టి మీరు సమయాన్ని వృధా చేసుకుంటున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే ప్రియులారా, సమయాన్ని దేనికి ఉపయోగించాలంటే వాక్య ధ్యానం నిమిత్తము, ప్రార్థన కొరకు, గమనిస్తున్నారా, శరీర పోషణ కొరకు, తల్లిదండ్రుల కొరకు, భార్య బిడ్డలతో గడపడానికి మనం సమయాన్ని ఉపయోగించాలి. గమనిస్తున్నారా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇచ్చేసాను. భార్యాభర్తలతో గడపాలి కనుక ఆ సమయాన్ని వారికి ఇవ్వండి. నీ శరీరాన్ని పోషించాలి కనుక కష్టార్జితానికి సమయాన్ని ఉపయోగించండి. అంతేగాని టీవీ చూడడానికి, గొడవలు పెట్టుకోవడానికి, గుసగుసలు ఆడుకోవడానికి, కొండెములు ఆడడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి సమయాన్ని ఉపయోగించకూడదు. ఆ సమయం మరలా తిరిగి రాదు. గమనిస్తున్నారా? దేవుడు నీకు సమయం ఇచ్చాడు కనుక ఆ సమయం మీరు సద్వినియోగం చేసుకుంటూ, గమనిస్తున్నారా, నీ బిడ్డలకు సమయం విలువ గురించి నేర్పించాలి, ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులరా, చిన్న సన్నివేశాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. కొంతమంది ముస్లిం సోదరులు ఒక గడియారం స్తంభం సెంటర్లోకి వెళ్ళారట. ఒరే అబ్బాయి, ఈరోజు ఈ గడియారం 12 అవ్వకుండా మనం ఆఫ్ చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నారట. ఒకరినొకరు మాట్లాడుకున్నారు. దగ్గరగా ఒక 15 మంది 20 మంది కుర్రోళ్ళు ఆ గడియారపు సెంటర్కి వచ్చారు. ఇంకా గమనించండి ప్రియులారా, ఇంకా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో 12 అయిపోద్దని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ గడియారపు ముళ్ళుని ఆపడానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆలోచన చేయాలి. గమనిస్తున్నారా? అప్పుడు ఒకడు ఆ గడియార స్తంభానికి జారిపడ్డాడు. వాడి మీద ఇంకొకడు ఎక్కాడు, ఆడి మీద ఇంకొకడు ఎక్కాడు, వాడి మీద ఇంకొకడు ఎక్కాడు. ప్రియులారా, గమనించేలాగా ఆ గడియారం ఎంతైతే పొడవు ఉందో అంతవరకు కూడా వాళ్ళు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇంకొంచెం షార్ట్ వచ్చింది. ఏమవుతుంది, ఈ మాత్రం ఇంత ఈ చెయ్యి ఉంది కదా, ఇంత షార్ట్ వచ్చిందనమాట. ఆ చెయ్యి అందడం లేదు అక్కడికి. గమనించండి. అంటే వాళ్ళు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో మీకు అర్థమవుతుంది. గమనిస్తున్నారా? అప్పుడు పయోడు అన్నాడంట, ఒరే తంబి, నాకు ఇంకా అందలేదు, ఇంకా చెయ్యి అంత దూరం ఉంది, కిందోడిని వెళ్ళి ఒక కర్ర ముక్క తీసుకురమ్మని చెప్పురా అని అన్నాడట వాడు. కాబట్టి వాడు ఏం చేశాడంటే, ఈలోపు సరే మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఈ కింద ఉన్నాడు చూసారా, వీడు కర్ర పొలవ తీసుకురావడానికి బయటకు వచ్చాడట. గమనిస్తున్నారు? ఎప్పుడైతే వీడు కర్ర పొలముకు తీసుకుని బయటకు వచ్చాడో వాళ్ళందరూ కూడా డబేమని ఒకటి తర్వాత కింద పడ్డారు. కింద పడ్డోళ్ళు బాగానే ఉన్నారు. ఎంతలో గడియారం ఏం చేసిందంటే టాంగమని 12 కొట్టింది. గమనిస్తున్నారా? మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనము దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఉండాలి. వాడు ముందే కర్ర పెట్టుకుని వెళ్ళాలి కదా. ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని ఆపడానికన్నా ఉపయోగపడుతుందని వీళ్ళు ఏం చేయాలి, లెక్కలేసుకుని వెళ్ళాలి. అంతేగాని తర్వాత చూసుకుందాలని వెళ్ళారు. వాడు తీర వాళ్ళు ఆపలేకపోయారు. వాళ్ళు ఒకరి దగ్గర కింద పడ్డారు. అది గడియారం కాస్త 12 కొట్టేసింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
దేవుని బిడ్డని మీరు గమనించండి. దేవుడు మనకి అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చాడు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకొనుడి, గ్రహించుకొనుడి. కాబట్టి దేవుని యొక్క చిత్తం కొరకు మనం కనిపెట్టినప్పుడు గమనిస్తున్నారా, దేవుడు తన కృపలో వర్ధిల్ల చేస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రా, హల్లెలూయా. అట్టి కృప, అట్టి దీవెన మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.